చాలా ఏళ్ల క్రితం ఒక రాజ్యంలో హరి అనే రాజు కొడుకు హరి నివసించేవాడు. అతను తన మహల్లో ఒంటరిగా ఉండటం వల్ల విసుగు చెందాడు. అందుకే అతను తన తుపాకీ తీసుకుని వేట కోసం అడవికి వెళ్ళాడు. అడవిలో అతనికి ఒక చిన్న కుందేలు కనిపించింది. అతను గురిపెట్టగానే ఆ కుందేలు ఇలా అంది, నన్ను వదిలేయండి రాజకుమార్ హరి, ఒక మంచి పని మరో మంచి పనిగా మారుతుంది. రాజకుమారుడు హరి ఆ కుందేలును వదిలేసి ముందుకు సాగిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక అతనికి ఒక నక్క కనిపించింది. ఆ నక్క, రాజకుమార్ హరి, నన్ను చంపవద్దు, నీ మంచి పని నీకు బదులుగా ఏదైనా మంచినిస్తుంది అని చెప్పింది. రాజకుమారుడు హరి ఆ నక్కను కూడా వదిలేశాడు. ఆ తర్వాత అతనికి ఒక జింక కనిపించింది. అది లాంది, రాజకుమార్ హరి, నన్ను వదిలేయండి, మీకు అదృష్టం కలుగుతుంది. అడవి మధ్యలోకి వెళ్ళండి, అక్కడ ఒక ఓక్ చెట్టు ఉంది, దాని ఒక కొమ్మను నరకండి, అందులోంచి ఒక దేవకన్య వస్తుంది, కానీ నీళ్లు వెంట తీసుకువెళ్ళండి, ఆమెకు అవి అవసరమవుతాయి. రాజకుమారుడు అలాగే చేశాడు. అతను ఓక్ చెట్టు ఒక కొమ్మను నరకగానే అందులోంచి ఒక అందమైన దేవకన్య వచ్చింది. ఆ దేవకన్య గట్టిగా ఇలా అరిచింది, రాజకుమార్ హరి, నాకు నీళ్లివ్వండి, నాకు చాలా దాహంగా ఉంది. హరి సహాయం కోసం తన నీళ్ల సీసా తీశాడు, కానీ అది కింద పడి నీరంతా తోయింది. పాపం ఆ దేవకన్య అక్కడే చనిపోయింది. విచారంలో ఉన్న రాజకుమారుడు హరి ఆమెను తన చేతిలోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఖననం చేశాడు. కొంతకాలం తర్వాత రాజకుమారుడు మళ్లీ అడవికి వచ్చి నక్కను కలిశాడు. నక్క ఇలా అంది, నీ మంచి పని కోసం నేను నీకొకటి చెబుతాను, నువ్వు మళ్లీ ఓక్ చెట్టు రెండో కొమ్మను నరకు, కానీ ఈసారి నీళ్లు తప్పకుండా తీసుకెళ్లు. రాజకుమారుడి దగ్గర నీళ్లకు బదులు మద్యం సీసా ఉంది. మద్యం కూడా పనిచేస్తుందని అతను అనుకున్నాడు. అతను కొమ్మను నరకగానే మరో దేవకన్య వచ్చింది, కానీ మద్యం తాగిన తర్వాత ఆమె కూడా చనిపోయింది. రాజకుమారుడు హరి ఆమెను కూడా బాధాతప్త హృదయంతో ఇంటికి తీసుకెళ్లి ఖననం చేశాడు. కొంతకాలం తర్వాత అతను మళ్లీ అడవికి వెళ్లి కుందేలును కలిశాడు. కుందేలు ఇలా అంది, నేను నీకొక ప్రవహించే సెలయేరును చూపిస్తాను. రాజకుమారుడు సీసాలో నీళ్లు నింపుకున్నాడు, మరియు కుందేలు అతన్ని ఓక్ చెట్టు దగ్గరకు తీసుకువెళ్లింది. రాజకుమారుడు మూడో కొమ్మను నరకగానే మళ్లీ ఒక దేవకన్య వచ్చింది. ఆమె నీళ్లు అడిగింది. ఈసారి కుందేలు ఆ సెలయేటి మేకిని దేవకన్యకు ఇచ్చింది. దేవకన్య నీళ్లు తాగి బ్రతికింది, మరియు రాజకుమారుని హత్తుకుని ధన్యవాదాలు తెలిపింది. వారు ముగ్గురు మహల్ వైపు బయలుదేరారు. దారిలో ఒక బావి దగ్గర ఆగారు. దేవకన్య ఇలా అంది, నేను ఈ బట్టల్లో మహల్కు రాలేను, నా కోసం కొత్త బట్టలు తీసుకురండి. రాజకుమారుడు బట్టలు తేవడానికి వెళ్ళాడు. దేవకన్య పక్కనే ఉన్న ఒక విల్లో చెట్టు ఎక్కింది. అప్పుడే ఒక మంత్రగత్తె కాకి రూపంలో అక్కడికి నీళ్ల కోసం వచ్చింది. ఆమె బావిలోకి చూడగానే విల్లో చెట్టు మీద కూర్చున్న దేవకన్య ప్రతిబింబం బావిలో కనిపించింది. దేవకన్య చెట్టు దిగి వచ్చి మంత్రగత్తెకు అంతా చెప్పింది. మంత్రగత్తె సమయం చూసి దేవకన్యను బావిలోకి నెట్టేసింది. అప్పుడు దేవకన్య ఒక బంగారు చేపగా మారిపోయింది. తర్వాత మంత్రగత్తె తన కూతుర్ని తీసుకొచ్చి చెట్టు మీద కూర్చోబెట్టింది. రాజకుమారుడు బట్టలు తీసుకుని తిరిగి వచ్చినప్పుడు అతను మంత్రగత్తె కూతుర్ని చూసి ఆమెనే అసలు దేవకన్య అని అనుకున్నాడు. మంత్రగత్తె కూతురు ఇలా అంది, సూర్యకిరణాల వల్ల నా ముఖం మారిపోయింది. రాజకుమారుడు ఆమెను మహల్కు తీసుకెళ్లాడు. ఒకరోజు మంత్రగత్తె తన కూతుర్ని కలవడానికి వచ్చి ఇలా అంది, నేను బావిలో ఒక బంగారు చేపను చూశాను, నువ్వు అనారోగ్యం పాలైనట్లు నటించు, మరియు ఆ చేప తింటేనే నువ్వు తగ్గుతావని చెప్పు. రాజకుమారుడు హరి ఆ చేపను పట్టించాడు, దాన్ని వండించాడు, మరియు మంత్రగత్తె కూతురు నయమైనట్లు నటించింది. చేప ఒక పులుసు నేల మీద పడింది. దాని నుండి ఒక బంగారు యాపిల్ చెట్టు మొలిచింది. ఈ చెట్టు ప్రతి సాయంత్రం పూలు పూసేది, మరియు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు యాపిల్ పండ్లనిస్తుంది. వీటిని తీసుకోవడానికి దేవకన్యలు వచ్చేవారు. మంత్రగత్తె తన కూతురుతో ఇలా అంది, ఈ చెట్టును నరికేయించు, లేకపోతే నువ్వు అసలు దేవకన్యవు కాదని అందరికీ తెలిసిపోతుంది. రాజకుమారుడు హరి ఆ చెట్టును నరికేయించాడు. దగ్గరలో నివసించే మంటూ అనే పేదవాడు ఆ చెట్టును నరికాడు. నరికే సమయంలో ఒక చిన్న ముక్కను అతను తన జేబులో వేసుకున్నాడు. మరుసటి రోజు మంటూ మరియు అతని కుటుంబం పనికి వెళ్ళినప్పుడు ఆ ముక్క నుండి దేవకన్య బయటకు వచ్చి వారి ఇంటిని శుభ్రం చేసింది. మరుసటి రోజు మంటూ కూతురు ఇంట్లోనే ఉండి ఆ ముక్క నుండి దేవకన్య బయటకు వెళ్లడం చూసింది. దేవకన్య తిరిగి లోపలికి వెళ్లకుండా ఆమె ఆ ముక్కను తీసి బయట పారేసింది. ఆ ఇద్దరు అమ్మాయిలు రాజుగారి దర్బార్లో పనికి వెళ్లారు. అక్కడ కథలు చెప్పుకునే సమయం వచ్చింది. దేవకన్య వంతు వచ్చినప్పుడు ఆమె తన కథను వినిపించింది. నేను రాజకుమారుడు ఓక్ చెట్టు నుండి విడిపించిన దేవకన్యని నేనే. రాజకుమారుడు ఆమెను హత్తుకున్నాడు. అతను మంత్రగత్తెను మరియు ఆమె కూతుర్ని గుర్రం తోకకు కట్టేసి శిక్ష పెట్టాడు. తర్వాత రాజకుమారుడు మరియు ఓక్ చెట్టు దేవకన్య సంతోషంగా జీవించారు.